కన్ఫ్యూజ్ అవుతున్నారు. బండి పైన పాపని తీసుకుని వెళ్తుంది వాళ్ళ తండ్రి స్నేహితుడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవును కదా సార్. ఎవరైతే బండి డ్రైవింగ్ చేస్తున్నారో ఆయన తోటలో గుమస్తా గారు సార్. వెనకాల ఏదైతే ఉన్నారో ఆయన మా ఆయన గారు. అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు అప్ చెప్పేటప్పుడు సార్ ఆ వీడియో. ఇది ఫస్ట్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు అది వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పాపంగా పరిగెట్టినట్టు చూపించారు సార్. కాదు సార్ అది. ముందు మా ఆయన వెళ్ళాడు సార్, కొంచెం దూరం మా ఇంటి దగ్గరలోనే ముందు వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్తే పాపను ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. సో ఆ ముందు రోజు కానీ ఒక 2 రోజుల ముందు కానీ ఆ రోజు కానీ అంటే మీ తోటలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చారా? కొంచెం అనుమానంగా ఎప్పుడు చూడని ఫేస్లు మీరు చూసారా? ఇక్కడ పని ఏంటనే అలాంటి అడగడం కానీ అలాంటి ఏమన్నా చేశారా? 2 ఏళ్ళు ఎవరు లోపలికి ఎవరు రారు సార్. రెడ్డి అంటే మా ఓనర్ గారికి భయపడి మా తోటలోకి ఎవరు రారు సార్. మీ ఓనర్ గారు కొంచెం స్ట్రిక్ట్. అవును సార్. అసలు లోపలికి ఎవరైనా వచ్చారంటే తోటకి సంబంధించిన పనులు చేయడానికి అంటే కూలీలు కానీ లేదంటే అలా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళే వస్తారు సార్. కొత్త వ్యక్తులు వచ్చారంటే ఛాన్స్ లేదు. చూసుకుంటారు. రైట్. సహజంగా ఇటువంటి పొలాల్లోకి ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి. మీకు తెలుసు కదా, కోతులు చిన్నపిల్లల్ని కనిపిస్తే కొంచెం అవి అల్లరి చేస్తూ ఉంటాయి, ఎత్తుకుని వెళ్తూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ మిస్సింగ్ దాని గురించి కాదు కానీ ముందు ఎప్పుడైనా కోతులు మీరు మీ పొలాలని దాడి చేయడం అట్లాంటివి అన్నా జరిగినాయా? లేదు సార్, అలాంటివి అసలు కోతి కాదే చిన్న పాము అయినా సరే మా ఇంటికి వచ్చినా సరే అంతే అటాక్. అప్పుడు అలాంటి భయం ఏమి లేదు సార్. చిన్న కోతి కాదు చిన్నది ఏదైనా జంతువులు వచ్చి అటాక్ చేస్తుందని మాట్లాడు. అలాంటివి ఏమైనా భయాలు ఉంటే పాపని అంత ధైర్యంగా మేము వదలం సార్. రోజు ఉదయం లెగిస్తున్నంత వరకు సాయంత్రం పడుకునేంత వరకు ఇంకా అదే జరుగుతుంది సార్. అక్కడే ఆడుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ నేను వెళ్ళడం, మళ్ళీ దాన్ని రావడం, అదే జరుగుతుంది సార్. ఎప్పటిలానే కదా ఉంటది అని అనుకున్నాను సార్. రైట్ అమ్మ, ఒక విషయం చెప్పండి. మీ యజమాని పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరు రారు. ఒకవేళ వచ్చినా మీకు కంపల్సరిగా తెలుస్తుంది. అవును సార్. ఇప్పుడు ఏదైతే కరెక్ట్ గా ఫెన్సింగ్ దగ్గర కనిపించారో ఆ ఫెన్సింగ్ ఎక్కడ ఉంది? ఎండింగ్ లో ఉందా? మీరు పనిచేస్తున్న పొలానికి మధ్యలో ఉందా? మధ్యలో కాదు సార్, చుట్టూ మొత్తం పించింగ్ లో ఉంటది సార్. అది నేను ఎగ్జాక్ట్ గా దూరం అంటూ ఇంత పర్టికులర్ గా ఇంత దూరం ఉందని చెప్పలేను. నా అంచనా ప్రకారం చెప్తున్నాను సార్. కొండవారిని ఉంటది సార్. ఎవరైతే చూసారన్నారో అది కొండవారిని. చూసిన వ్యక్తి ఫెన్సింగ్ బయట చూసాడా, లోపల చూసాడా? లోపడేమో మీ పొలం, మీ పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి లేదు. బయట అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళు తిరుగుతారు కాబట్టి. మా పర్మిషన్ లేకుండా అంటే సార్ మన చుట్టుపక్కల ఏరియాలో మనకి వస్తే మనకు కనిపిస్తారు సార్. అక్కడ ఎక్కడేం జరిగినా నేను ఎక్కడికి వెళ్ళను సార్. తోట అన్నమాట కానీ తోటలో తిరగను. ఓన్లీ పిల్లలు చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాను సార్. మరి ఎవరైనా లోన్కి వచ్చి పాపని తీసుకెళ్లారా లేదా పాప బయటికి వెళ్ళిందన్నది తెలియలేదు. అతనైతే పాపన కుక్క మా పింఛింగ్ లోనే ఉందండి సార్. దగ్గరికి వస్తుంటే కుక్క అరడంతో వెళ్ళిపోయాడు సార్ ఊళ్ళోకి. అతను వెళ్ళిపోయినాడు డైరెక్ట్ గా నాతో వచ్చి నాతో చెప్తే సరిపోయింది. నా దగ్గరికి రాలేదు సార్. డైరెక్ట్ గా ఊళ్ళోకి వెళ్ళి వేరే ఒక అన్నీతో చెప్తే అవన్నీ వచ్చి నాతో చెప్పాడు సార్. అప్పటి వరకు కూడా నాకు పాప ఆడుకుంటుందన్న భ్రమలోనే ఉంది. మీ ఇంటికి ముగ్గురు వచ్చారా, ఒక అతను వచ్చాడా చెప్పడానికి పాప మిస్ అయిందని? ఒక అబ్బాయి, ముగ్గురు అబ్బాయిలు సార్. అంటే కొంచెం పెద్దోళ్ళు ఏం కాదు, కొంచెం ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి? 20 నుంచి 25 లోపల. ఓకే, 20 నుంచి. ఇప్పుడు పెద్ద అతను ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? చూసిన అతను కదా సార్, చూసిన అతనికి దాదాపుగా 50 ఉండొచ్చు. 50. అతను ఏంటి అసలు? అతనికి పెళ్లి జరిగిందా? అతనికి కుటుంబం ఉందా ఊర్లో? అతను మతి స్థిమితం లేదు, సరిగ్గా మాట్లాడట్లేడు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. లేదు సార్, మనకి అవన్నీ తెలీదు. అలా చూసారంట, వేరే ఒక అన్నితో చెప్పారంట. అవన్నీ నాతో వచ్చి చెప్తే మేము అప్పుడు భయపడి స్టార్ట్ చేసాం సార్ వెతకడం. అతని ఊర్లో వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. మీరు ఈ గ్రామానికి కొత్త అమ్మా? కొత్త మీరు, మీ హస్బెండ్ ఉన్నారు, మీరు కొత్త? ఓకే, అంటే ఇప్పుడు ఆ వ్యక్తి పైన మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అంటే సార్, అనుమానం పడడానికి పడపోవడానికి ఏమీ లేదు సార్. అర్థం కావట్లేదు నాకు. అనుమానం అంటే ఇప్పుడు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చివరిసారిగా ఆ వ్యక్తి ఫెన్సింగ్ దగ్గర చూశాడు అంటే ఒక డౌట్ సార్. ఒకవేళ నిజంగా ఆయన చూసుంటే గనక డైరెక్ట్ గా వచ్చి నాతోనే చెప్పొచ్చు కదా. ఊళ్ళోకి వెళ్ళి చెప్పి అంత అవసరం ఏముంది? లేదంటే ఒకవేళ తనకి మైండ్ సరిగ్గా పనిచేయలేదు, ఏదేదో అంటున్నారో అదే నిజమైతే వేరొక అన్ని వచ్చి ఏదైతే చూసారో
ఆ 10 నిమిషాల గ్యాప్ లోని పాప ఏమైపోద్దన్న చిన్న అనుమానం సార్. ఓకే, మొత్తం ఒక 10-15 నిమిషాలు అటు ఇటుగా 20 నిమిషాల్లో పాప ఆ, ఏమైందనేది తెలియట్లా. ఆ వ్యక్తి పైన పోలీసులు మరి ఏమన్నా అదుపులోకి తీసుకుని ఆ వ్యక్తితోని మాట్లాడడం విచారించడం జరిగాయా? తర్వాత పోలీసులు మీతో ఏం చెప్పారు? మీతో అతన్ని విచారించిన తర్వాత మీతో ఏమన్నా మాట్లాడారా? ఇంకా ఏం చెప్పలేదు సార్. విచారిస్తున్నారు ఒకరిని మొత్తం ఊర్లో చూసిన వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఫోన్ మాట్లాడిన కాల్స్ ట్రాకర్ మొత్తం చేస్తున్నారు సార్. మరి ఇంకా ఏం ఆచూకీ తెలియదు. మనం ఇంకా ఏం చెప్పడానికి లేదు. మనం నార్మల్ గా మీ పొలంలో మీరే పని చేస్తూ ఉంటారు, అట్లా కాకుండా చుట్టుపక్కల పొలాల దగ్గర ఎవరైనా ఇతర వేరే ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించిన వారు వచ్చి ఎవరైనా పని చేస్తూ ఉంటారా మీకు తెలిసి? అలాగా ఇప్పుడు జీడి గింజలో ఏరుకునే వాళ్ళు ఎవరో అని చెప్పేసి వచ్చేవారు సార్. చింతపల్లి సైడ్ వాళ్ళు వచ్చేవారు సార్. అదైనా మా తోటలో కాదు సార్, మా రెడ్లకి సంబంధించిన వాళ్ళే వేరొక తోటలో సార్ పక్కన. మా తోటలో అయితే రాలేదు. మా తోటలో రావడానికి పామైన తోట సార్, వేరే తోటల్లో జీడి మామిడి తోటలు సార్. అక్కడ చేయడానికి వచ్చే వాళ్ళు అంటాం. మరి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అన్నది మా ఇంటి వరకు ఎప్పుడు రాలేదు సార్. నాకు ఎవరో తెలియదు. వచ్చేవారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఫెన్సింగ్ దగ్గర, ఆ వ్యక్తి లోపలికి రావడానికి దారి ఏదైనా లేదా? అంటే ఓపెన్ గా దారి ఉండదా? మీరు క్లోజ్ చేస్తారా, తాళం వేస్తారా? దారి కాదు సార్, పించింగ్ సార్. అంటే ఊసలతో చిన్న కంచె వెళ్ళిపోవచ్చు సార్. మళ్ళీ తెలిసిన వాళ్ళం అయితే కింద నుంచి దూరం అయితే అంతకొకసారి ఎంతకొక రాయిచ్చి కొడితే అక్కడే పడుకుంటారు, పిల్లల్ని తీసుకోవచ్చు. కానీ మరి అతను అసలు ఏంటి, అదే జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్న ఒకదాని తర్వాత ఒకటి అనుమానం వస్తుంది. ఓకే, అసలు ఏం అర్థం కావట్లేదు. 20 నిమిషాలు అసలు ఏం జరిగింది అనేది పోలీసులకి అంతు చిక్కట్లా, మీకు అంతు చిక్కట్లా, ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సో ఏంటమ్మా మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? మరి మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? డిమాండ్ అంటే సార్, ఎలాగైనా చేసి మా పాపని మాకు అప్పు చెప్తారని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైందో ఉందో ఇంకా మరి అంత కాస్త ముందుకు తీసుకెళ్ళి మా పాపని మాకు అప్పు చెప్తారని అని అనుకుంటున్నాను. రైట్, అక్కడ అంతా జంతువులు గాని క్రూర మృగాలు గాని ఉండే ఛాన్సెస్ కూడా లేవు, మీరే చెప్తున్నారు. ఉన్నా సరే ఒకవేళ మీరు అన్నట్టుగానే జంతువులు ఏమైనా అటాక్ చేసే అనుకుంటే అట్లీస్ట్ చిన్న బ్లడ్ చుక్క అయినా, తన కాళ్ళ పట్టెలు ఉన్నాయి, దాని ఒంటి డ్రెస్ ఉంది, అవైనా మనకి చిన్న ముక్క అయినా కనిపిస్తాయి సార్. ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కొండ మొత్తం నిరికేసారు, కొండ అవతల దిగారని కానీ ఎక్కడ కనిపించలేదు. రైట్, సో కుక్క వచ్చిన తర్వాత మీ పైన దాడి చేసింది కదా? అవును సార్. మాకు క్షమించాలి. దాడి చేసిందంటే సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీ సిచ్యువేషన్ నాకు అర్థం అవుతుంది. మీరు కొంచెం నీరసంగా కనిపిస్తా ఉన్నారు. రావడం నేనే ఓకే వచ్చి అంటే రావడం నేనే చూసాను సార్. ఓకే, తర్వాత చూసిన తర్వాత వచ్చేసింది కదా, పాపని కూడా వదిలేసారు. ఎక్కడైనా వదిలేసి ఉంటారు, ఇంత విచారణలో భయపడి వదిలేసి ఉంటారు. కుక్కను పడేసుకుంటే పాప దగ్గర తీసుకెళ్తుందన్న ఆనందం తట్టుకోలేక పాప కుక్క దగ్గరికి వెళ్ళాను సార్. కుక్క దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని పోయిన కేకలు వేసుకుంటున్నాను. నా కేకలకి మరి దాన్ని కొడుతున్నాను అనుకుందో ఏమన్నా అనుకుందో మరి అరిసేసి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా ఆయన గారు ముందు పరిగెడితే వెనకాల డిపార్ట్మెంట్ వెళ్ళింది సార్. మా ఆయన గారి మీద కూడా తిరిగి కరడానికి ప్రయత్నించిందంట. అంటే భయపడ్డా సార్, కుక్క అయితే భయపడ్డది, డిస్టర్బ్ అయింది సార్. ఎవరో అటాక్ చేసి ఉంటారు, భయపడ్డా సార్. కుక్క అయితే ఇది వరకు ఉన్నట్లేదు సార్ ఆ రోజు అయితే. కానీ అది ట్రై చేసి కుక్క ఎందుకు ముందు బాగుండేది సార్. తర్వాత 3 రోజుల నుంచి అది తిరిగి రావడం వల్ల కొంచెం దానికి ఆహారం లేదు, ఇక మళ్ళీ దాన్ని కొట్టారు, తలపైన కూడా దాన్ని కొట్టే ఉంటారు. సో దాంతో దానికి కొంచెం దెబ్బ ఉంది సార్. మరి ఎవరు కొట్టారు అన్నది తెలియదు, కానీ కుక్కకి ఎలాంటి దెబ్బ తగిలింది. ఇక్కడ దానికి దెబ్బ ఉందా? రైట్, సో 6 రోజులు అవుతుంది. అసలు ఏంటమ్మా, నాకు పోలీసుల పైన అయితే నమ్మకం ఉంది, వాళ్ళు ఎదుగుతున్నారు, చెల్లెలు పడుతున్నారు, కానీ GPS ట్రాకర్ పెట్టి కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు, కానీ ఇప్పటికీ ఆచూకీ తెలియలేదు. అండ్ ఇంకొక విషయం అమ్మా, మీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఒడిస్సా పంపించారు పోలీసుల బృందంతో కలిపి అనేది చెప్తున్నారు, నిజమేనాది? ఇంకా ఇన్ఫర్మేషన్ మనకి ఏం చెప్పలేదు. ఇప్పుడు బయట కొన్ని రోజుల నుంచి కూడా మీ కుటుంబ సభ్యులు ఒక వ్యక్తితో ఒడిస్సాని గాలించడానికి పంపించారని చెప్తున్నారు. వెళ్ళుండొచ్చు, ఆ ప్రయత్నం కూడా చేశారు సార్.
చేస్తున్నారు సార్. అక్కడి నుంచి ఏమన్నా ఆచూకీ డే బై డే అప్డేట్ ఏమన్నా వస్తుందా? ఏమో సార్, మాకు ఇంకా ఏం తెలియలేదు. వచ్చే ఉంటుంది సార్, ఇంట్లో మగవాళ్ళకి తెలుస్తుంది, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. నేనేంటంటే ఇంకా వస్తుందా రాదా, పిల్ల ఎలా ఉంది అన్న ఆలోచనలో ఉంటున్నాను సార్. ఇంకేం జరుగుతుందో, ఎలా తిరుగుతున్నానో ఇంకేం ఏం పట్టించుకున్నాను. పాప ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో, అమ్మ అంటుందో అన్న టెన్షన్ సార్. మీ ఇంటికి ముగ్గురు వచ్చారు కదా మీ పాప మిస్ అయిందని చెప్పడానికి, ఆ ముగ్గురు కూడా ఆ వ్యక్తి చెప్పడం వల్ల వచ్చారు. ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ ముగ్గురు పాప దగ్గరికి వెళ్ళి వెతకాలి కానీ డైరెక్ట్ గా మీ ఇంటికి రావడం ఏంటి? మాది అదే డౌట్ సార్, మాది అదే డౌట్ సార్. డైరెక్ట్ గా ఒకవేళ అడిగితే అన్యాయం నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా అని అంటే, నేను ఎదుర్కొంటాను వచ్చి ఎక్కడ కనబడలేదు అన్నాడు. ఇతను అక్కడి నుంచి వెళ్ళడానికి మాక్సిమం 10 నిమిషాలు. మళ్ళీ అక్కడి నుంచి ఎవరైనా పాప కనిపించలేదంటే 1 నిమిషంలో ఉరుక్కుంటూ వస్తారు సార్. ఎంత ఉరుక్కుంటూ వచ్చినా, ఎంత ఇదవునా సరే ఈ పింఛింగ్ దాటడమే కష్టం సార్ ఆ అమ్మాయి. అలాంటిది మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పారో ఏమో, మొత్తానికి ఏమైందో తెలియదు కానీ సార్, నాతో వచ్చి చెప్పారు సార్ ఇలాగా. మరి ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది అన్న దాని మీద ఒక క్లారిటీ ఇప్పుడు లేదు సార్ మరి. రైట్ అమ్మ, కంచె దగ్గర ఫెన్సింగ్ దగ్గర పాపకు సంబంధించిన డ్రెస్, తర్వాత హెయిర్, ఇంకొకటి కుక్కకు సంబంధించిన హెయిర్, జుట్టు, దాని బొచ్చు, డ్రెస్ తగలేదు సరే. హెయిర్ ఒకటి, కుక్క హెయిర్ ఒకటి కనిపించింది. అది కూడా వాళ్ళే చెప్పారండి సార్. వాళ్ళే ఎవరైతే నాకు వచ్చి చెప్పారో, ఇన్ఫర్మేషన్ చేశారో, అది కూడా తీసి ఇలాగ ఇంకా ఇక్కడ ఉంది అని తీసి మా ఆయనకు చూపించారండి. ఓకే, వాళ్ళే డైరెక్ట్ చేత్తో పట్టుకుని డైరెక్ట్ గా చేత్తో పడేసుకొని మా ఆయనకి ఇస్తే, ఇంకెంతవరకు వస్తుందా డిపార్ట్మెంట్ గాలింపులు ఇట్లా అనుకోలేదు. ఎక్కడైనా స్పృహ కోల్పోయి నిద్ర అయిపోయిందేమో ఎండ కదా అని అనుకోవడంతో ఇదంతా ఇంత లేట్ అయిపోయింది సార్. లేదంటే ఆ రోజు ఎప్పుడైతే కనిపించలేదు వెంటనే డిపార్ట్మెంట్ కి చెప్పేస్తే సరిపోయింది సార్. ఇది వరకు ఎప్పుడు ఇలా జరగలేదు కదా, ఎక్కడైనా నిద్ర అయిపోయింది ఇంత. అమ్మ ఒకసారి ఆ ముగ్గురు పేర్లు చెప్పమ్మా, మీ ఇంటికి వచ్చిన ముగ్గురు పేర్లు చెప్పు, ఐడియా ఉందా? అందులో 2 పేర్లు తెలుసు సార్. ఒక అన్ని పేరు అయితే తరుణ్ సార్, ఆ ఇంటి పేరు కూడా నాకు. తరుణ్ ఎంత వయసు ఉంటుంది తరుణ్ కి? దాదాపుగా ఒక 25. మిగతా 2 పిల్లలు మైనర్సా? వాళ్ళకి 20 ఉండొచ్చు సార్. 20 ఉండకపోయినా 15 నుంచి 20లో ఉండొచ్చు సార్. ఓకే, సో ఒకటి మీకున్న డౌట్స్ ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించి కూడా ఎటువంటి తగాదాలు పెద్దగా లేవు. గతంలో జనవరిలో జరిగిన ఆ కార్ ఇష్యూకి సంబంధించి కూడా మీరు ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి క్రిమినల్ కేసెస్ కూడా పోలీస్ స్టేషన్ వరకు కూడా మీరు పోలేదు. ఇక మీకున్న అనుమానాలు 2. ఒకటి, ఎవరైతే ఫెన్సింగ్ దగ్గర మొదటిసారిగా చూసాడో ఆ వ్యక్తి పైన అనుమానం, అతను ఎందుకు వచ్చి చెప్పలేదు 200 మీటర్లే కదా అని. ఇక ముగ్గురు, ఆ వ్యక్తి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడకుండా డైరెక్ట్ గా మీ దగ్గరికి ఎందుకు వచ్చి చెప్పారు, దాని తర్వాత మళ్ళీ ఆ వెంట్రుకలు, ఆ కుక్కకు సంబంధించిన బొచ్చు, ఇదిగో ఇవే అని చెప్పేసి మీ హస్బెండ్ కి ఎందుకు చెప్పారు? ఈ 2 డౌట్స్ మీకు ఉన్నాయి. దీంతో పాటు కిడ్నాప్ చేశారు అనేది ఏదన్నా మీకుందా డౌట్? ఉంది సార్. కిడ్నాప్ అంటే తర్వాత ఒక పాయింట్, ఇక్కడ నుంచి పాప అక్కడికి వెళ్ళేదన్నది ఇంపాసిబుల్ సార్. మనం నడ్డానికే దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే అరగంట లేదంటే పోగంట పడుతుంది. మా ఎంత గడ్డి నా వరకు నేను అప్పుడు నడుస్తుంటే నాకే భయం వేస్తుంది సార్. ముడుకు లోతుల్లో ఉంది గడ్డి, ఆ గడ్డిలోంచి మా అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఇంపాసిబుల్ సార్, ఛాన్స్ లేదు అసలు. లేదంటే నేను ఎప్పటిలాగే జరుగుతుంది కదా అని అనుకోని